హైడ్రాకు చట్టబద్ధత కల్పిస్తూ గెజెట్ విడుదల చేసిన తెలంగాణ ప్రభుత్వం. ఆర్డినెన్స్ కు గవర్నర్ ఆమోదం తెలపడంతో గెజెట్ రిలీజ్ చేసిన సర్కార్. హైడ్రాకు చట్టబద్ధత కల్పించాలని ఇటీవల జరిగిన కేబినెట్ సమావేశంలో నిర్ణయం. మూసీ బాధితుల సమస్యలు తీర్చేందుకు ప్రభుత్వం చర్యలు. బట్టి పొన్నంకు బాధ్యతలను అప్పగించిన సీఎం రేవంత్ రెడ్డి. పేదలను ఆదుకునేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించాలని సూచన. గుంటూరు జిల్లా తెనాలిలో అధికారులతో కేంద్ర మంత్రి పెమ్మసాని సమీక్ష. గత ప్రభుత్వం మౌలిక సదుపాయాలు కల్పించలేదని విమర్శలు. కేంద్రం నుంచి రాష్ట్రానికి నిధులు తీసుకొచ్చి అభివృద్ధి చేస్తామని హామీ. తెలంగాణ సచివాలయంలో మంత్రి సురేఖ సమీక్షా సమావేశం. రాష్ట్రంలో ఎకో టూరిజంపై అధికారులతో చర్చలు. అటవీ మంత్రిత్వ శాఖ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో భేటీ. మహారాష్ట్రలో మోడీ ఎన్నికల ప్రచారం. మహావికాస్ అఘాడీ కూటమిని ఓడించాలని ఓటర్లకు పిలుపు. తెలంగాణలో కాంగ్రెస్ రుణమాఫీ చేయలేదని ఆగ్రహం. మహారాష్ట్ర రైతులు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలన్న మోడీ. మహారాష్ట్ర మాలేగావ్లో ఎన్ఐఏ సోదాలు. హోమియోపతి క్లినిక్ లో అధికారుల తనిఖీలు. నటుడు రాజేంద్ర ప్రసాద్ కు చిరంజీవి పరామర్శ. కుటుంబ సభ్యులకి సంతాపం తెలిపిన మెగాస్టార్. సిద్దిపేట జిల్లా కేంద్రంలో ఆశా వర్కర్ల ఆందోళన. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలు నెరవేర్చాలంటూ డిమాండ్. సమస్యలు పరిష్కరించాలని బతుకమ్మ ఆడుతూ నిరసనలు. గంగమ్మ దేవాలయం నుంచి కోమచ్చరు కట్ట వరకు భారీ ర్యాలీ. నెల్లూరు జిల్లా కప్పలతరువు గ్రామంలో ఉద్రిక్తత. బూడిద తరలించే లారీలను అడ్డుకున్న స్థానికులు. రోడ్డుపై పడకుండా తీసుకెళ్లాలంటున్న గ్రామస్తులు. అధికారులు వాహనాలను కట్టడి చేయాలంటూ విజ్ఞప్తి. నల్గొండ జిల్లా బుడ్డరెడ్డిగూడెంలో కలకలం. ఇంట్లో గంజాయి మొక్కల్ని పెంచుతున్న సింగం ముత్యం. 18 కిలోల గంజాయిని పట్టుకున్న పోలీసులు. నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెంలో అగ్ని ప్రమాదం. ఒక ఇంట్లో ఓవర్ వోల్టేజ్ రావడంతో తగలబడిన సామాన్లు. విద్యుత్ అధికారులకి ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని యజమాని ఆగ్రహం. నంద్యాల జిల్లా ఆత్మకూరు మండలం కొట్టాల చెరువులో వసతి గృహ నిర్మాణం. ప్రధానమంత్రి జన్మన్ పథకంలో భాగంగా 2 హాస్టళ్లు మంజూరు. భూమి పూజ చేసిన జిల్లా అధికారులు. ఏలూరు ఎస్వీఆర్కే కళాశాలలో కలకలం. ప్రిన్సిపల్ మురళీ వేధింపులతో ఇంటర్ విద్యార్థి ఆత్మహత్యాయత్నం. సర్టిఫికెట్లు ఇవ్వకుండా ఎక్కువ డబ్బులు డిమాండ్ చేసిన మేనేజ్మెంట్. తొలుత ఏలూరు ఆసుపత్రికి, అక్కడి నుంచి విజయవాడకు తరలింపు. బంగాళాఖాతంలో ఏర్పడ్డ మరో అల్పపీడనం. ఏపీ తెలంగాణపై తీవ్ర ప్రభావం చూపనున్న అల్పపీడనం. తెలుగు రాష్ట్రాలకి 4 రోజుల పాటు భారీ వర్ష సూచన.